లోటస్ జనతా న్యూస్కి స్వాగతం. నేను మీ ఏకే. అనకాపల్లి జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలపడానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ అందరి సహకారంతో నేను మరియు కూటమి విజయం సాధించిందని ఆయన తెలియజేశారు. అలాగే భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకులు, ప్రతి కార్యకర్తలు, మహిళలు ఒక క్రమశిక్షణతో నా విజయానికి కృషి చేసినందుకు ప్రతి వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఏఎంఎల్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ అవసరాల్ అప్పారాన్ని ఘనంగా సన్మానించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఎమ్మెల్యే అయినటువంటి కొనతాల రామకృష్ణ ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, జిల్లా ప్రెసిడెంట్ ద్వారపరెడ్డి పరమేశ్వరరావు, రాష్ట్ర నాయకులు కె సురేంద్ర, డాక్టర్ ఏ నారాయణరావు, కర్రి రామకృష్ణ, బొడ్డేడి నాగేశ్వరరావు, మారిశెట్టి భాస్కర్రావు, కొండబాబు మాస్టారు, ఓరిగంటి నాగమణి తదితరులు, ఊడా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు మనకంటే ఎక్కువగా వచ్చి ఓటింగ్లో పాల్గొని అసలు ఈ ఎన్నికల్లో నేను ఎలక్షన్ ముందు చెప్పాను, బూత్ లెవెల్ గ్రామ స్థాయి వాళ్ళకి సన్మానాలు చేసేటప్పుడు ఈ ఎన్నికలు చాలా అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు ఇప్పుడు చెప్పను, ఎలక్షన్ అయిపోయాక ఓటింగ్ అయిపోయాక మీరు చూస్తారని చెప్పాను. దానికి ఇదే కారణం. ఎందుకంటే 82% అన్నది దేశవ్యాప్తంగా ఎప్పుడూ లేదు. అందుకే నేను మొదటే చెప్పాను, అందరికంటే ముందు ఈ కూటమి ఏర్పడుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక త్రివేణి సంగమం ఏర్పడుతుంది. ఒక పవిత్రమైనటువంటి కూటమి ఇది. త్రివేణి సంగమాన్ని ఏ రకంగా పవిత్రంగా చూస్తామో ఈ కూటమి కూడా అటువంటి పవిత్రమైన కూటమి కాబట్టే ప్రజల ఆశీస్సులు ఈ కూటమికి ఇచ్చి దేశంలోనే ఒక రికార్డు మన రాష్ట్రం. 82% ఓటింగ్ ఓటే కాదండి, మీకు స్ట్రైక్ రేటు కూడా పోటీ చేసిన వల్ల గెలిచిన వాళ్ళు కూటమి అంతా చూస్తే 93%. అసలు దేశ చరిత్రలో 93% గెలిచిన రాష్ట్రం ఎక్కడా లేదు. అదొక రికార్డు. అదేవిధంగా జనసేన అయితే 100% గెలిచారు. అటువంటిది డబ్బు ఖర్చు పెట్టుకొని పిల్లా పాపలతో మొత్తం వచ్చి ఓటు వేసి వెళ్ళారు. ఏమ్మా మీకు ఉద్యోగం చిన్నది, మీకు వచ్చే జీతమే సరిపోదు, ఎందువల్ల అంత శ్రమ తీసుకొని వచ్చారు అంటే ఆవిడ ఒకటే చెప్పింది, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలండి అంటే. ఏమ్మా దానివల్ల నీకు కలిసి వచ్చేది ఏంటని అడిగాను. అసలు ఏమిటి ఆయన ఉద్దేశం తెలుసుకోవాలి అంటే, కనీసం రాష్ట్రం ఈ దుర్మార్గ పరిపాలన నుంచి పైకి వెళ్ళిపోతే మళ్ళీ మంచి పరిపాలన వస్తే మేము ఎక్కడో వలసలు పోయి తలదాచుకుంటున్నాం, మళ్ళీ మన ఊర్లోనే ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుంది, మళ్ళీ ఊరికి ఎంత దూరం వస్తాను. అది బాధ. సంతోషం ఏంటంటే ఈ టైంలో కూడా వాళ్ళు వచ్చి ఓటు వేయడానికి రావడం అన్నది చిన్న విషయం కాదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే మన మీద ఎంత గురుతర బాధ్యత ఉంది అన్నదానికి ఇది ఒకటే ఉదాహరణ. ఈరోజు ఏ సంకల్పంతో అయితే, సంకల్పం మంచిదైతే, సంకల్ప బలం పవిత్రం అయితే అది పూర్తి స్థాయిలో విజయం సాధిస్తాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సంకల్పం మంచిది కాబట్టే ఒక్కొక్కప్పుడు మీరు కూడా తిట్టుకుని ఉంటారు, మీరు మాట్లాడుకుంటూ మీ ఈయనలో చెప్తాడు 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని. సహజం, అది సహజంగా ఎవరో అనుకుంటారు, కానీ అది సాధించారు. మోడీ గారి దయ వల్ల వారు కూడా అంగీకరించి ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశాన్ని ఆహ్వానించడం, ప్రజలు పూర్తి స్థాయిలో ఈ కూటమికి అంగీకరించారు కాబట్టే ఈ కూటమి ఇంత భారీ ఎత్తున విజయం సాధించగలిగింది. బహుశా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇటువంటి రికార్డ్స్ లేవు. ఫస్ట్ టైం ఈ రికార్డు మళ్ళీ చెరిపే కార్యక్రమం కూడా బహుశా వస్తుందని నేను అనుకోను. ఏమైనా వస్తే మన రాష్ట్రంలో మళ్ళీ రావాలేమో చెప్తే వేరే రాష్ట్రంలో కూడా ఎక్కడ వచ్చే సమస్య లేదు. భగవంతుడు అటువంటి కార్యక్రమం ఇచ్చారు. నేను బీజేపీ అనేసరికి నేను ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగానే కాంగ్రెస్లో ఉండేవాళ్ళం కదంతా మొదటి నుంచి. కానీ వ్యతిరేకం ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా అయితే మటుకు నేను మొదట విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమం మొదట వచ్చింది. నేను రాజకీయాలు రానప్పుడే ఆర్ఎస్ఎస్ తప్పనిసరిగా మోడీ గారు కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మొన్న ప్రమాణ స్వీకారం కూడా వచ్చి పూర్తి 1.5 గంటలు ప్రమాణ స్వీకారం కూర్చోవడం చిన్న విషయం కాదు. ఒక ప్రధానమంత్రిగా వచ్చి ఆయన దగ్గరుండి స్వయంగా కార్యక్రమం జరిపించారంటే ఆయన ఆశీస్సులు పూర్తిగా మనకు ఉన్నట్టే. ఆయన ఆశీస్సులు ఉన్నాయంటే రాష్ట్రంలో అన్ని సమస్యలు కూడా మనం పరిష్కారం చేసుకోగలిగాం. ఒక క్యాపిటలిజం మొదలుకొని పోలవరం కానీ, అదేవిధంగా ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపే కార్యక్రమం కానీ. ఎందుకంటే మనకు స్టీల్ ప్లాంట్కి సంబంధించి మన సహాయ మంత్రిగా మన వ్యక్తే ఉన్నారు, మన మంత్రే ఉన్నారు అక్కడ.
అదేవిధంగా మైన్స్కి సంబంధించి కూడా మన తెలుగువారే ఉన్నారు. అందువల్ల అందరూ కూడా ఉన్నారు. అన్ని సమీకరణలు కూడా సరిపడగా అదే మీకు చాయిస్ చేస్తాం. అదే ఆయన చెప్పకపోతేనే ఆయన సందేశం ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చి అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఎంపీకి ఇచ్చారంటే దాని అర్థం ఏంటి, ఆయన ఆలోచన ఏ రకంగా ఉందన్నో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆయన నోటిని చెప్పక్కర్లేదు, ఆయన చేతలే చెప్తా ఉన్నాయి. అందువల్ల ఇది అవకాశంగా తీసుకొని తప్పనిసరిగా సీఎం రమేష్ గారు మరి మంచి మెజార్టీతో, గతంలో ఎప్పుడూ కూడా పార్లమెంటు 150,000 మెజార్టీ హైయెస్ట్ మెజార్టీ మన అనకాపల్లి పార్లమెంట్. 150,000 మెజార్టీ నుంచి 9 ఓట్లతో నేను చెడ్డవారు సజ్జయోత్సవాలకు అక్కడ న్యూ కాలనీ రోటరీ క్లబ్లో అక్కడ పెట్టారు. ఆ కార్యక్రమానికి మొదటి గ్రౌండ్లో కూడా పెట్టారు పెద్ద కార్యక్రమం. వాటికి వచ్చాం. అప్పుడైతే నేను ఏ పార్టీ లేదు నాకైతే అప్పటికి. ఆ రకంగా నా రాజకీయ జీవితం అనలేను, కానీ మా జీవితం ప్రథమాంకం అక్కడ మొదలైంది. తీసుకొచ్చాం. అప్పుడు బాగా చాలా మంచి కార్యక్రమాలు చేసాం. సరే, తర్వాత చాలా పరిణామాలు విన్నా. బీజేపీ ఆఫీస్లోకి వస్తే ఒక దేవాలయంలోకి వచ్చామన్న అనుభూతి. మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని ఇంకా కాపాడగలిగేటువంటి ఒక శక్తిగా మిమ్మల్ని అందరినీ చూస్తాను నేను. ఎందుకంటే ఉండాలి, మన సంప్రదాయాలు కాపాడుకోవాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి. ఆ సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి నిత్యం పోరాటేటువంటి కార్యక్రమంలో అధికారం ఇప్పుడు వచ్చారు, కానీ ఇంతవరకు ఇప్పుడు అధికారం చూడలేదు. వాజ్పేయి గారు వచ్చిన దగ్గర నుంచి అధికారం తప్పితే, కానీ అధికారంతో మీకు సంబంధం లేదు. అధికారం లేకపోయినా మీ కార్యక్రమాలు సజావుగా జరుగుతూ ఉంటాయి. ఈరోజు మంచి వాతావరణం అటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఉంది. అన్నయ్య పవన్ కళ్యాణ్ గారిని చెప్పాను, ఈ సీఎం పవన్ అయ్యే ఏ అంధహాయ్ అని ఒక తుఫాన్ అని, అంటే ఆయన కూడా అంత నమ్మకం ఉంది ఈ రకంగా పరిస్థితి ఉంటుందనేసి. అందువల్ల మంచి మార్పు వచ్చింది. తప్పనిసరిగా కేంద్రంలో మోడీ గారు, నేను ఎలక్షన్ ముందే అన్నాను మీరే పెద్దలు అవుతారు, ఇప్పుడు తెలుగుదేశం పెద్దలు అన్నా, ఎలక్షన్ అయినాక పెద్దలు ఎవరంటే బీజేపీ పెద్దలు ఉంటే మీరే నడిపించాలి ఈ రాష్ట్రాన్ని. రాష్ట్రం వేసే ప్రతి అడుగు కేంద్ర సహకారం మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు అదృష్టవశాత్తు మనం రాష్ట్రం కూడా కీలకమైనటువంటి భూమిక